अमर रहे महात्मा गांधी, अमर रहे महात्मा गांधी, अमर रहे। केसीआर గారి నాయకత్వం వర్ధిల్లాలి, కేసీఆర్ 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 గారి నాయకత్వం వర్ధిల్లాలి। తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఈరోజు 420 రోజులు పూర్తయితా ఉన్నది। 420 రోజులు పూర్తయింది కానీ వాళ్ళు ఇచ్చిన 420 హామీలకు మాత్రం ఇప్పటి వరకు అతి గతి లేదు। ఏమనంటే ఫ్రీ బస్ ఇచ్చినాం, లేదంటే రైతు భరోసా ఇచ్చినాం, రైతు బీమా ఇచ్చినాం అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు కానీ వాళ్ళు ఇచ్చిన ఏ ఒక్క హామీ కానీ పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు నెరవేర్చలేదు। మహిళలకు నెలకు 2000 రూపాయలని మాట్లాడారు, ఇప్పటి వరకు ఇవ్వలేదు। రైతు బంధు 10,000 రూపాయలు కాదు, మేము రాగానే 15,000 రూపాయలు ఇస్తామన్నారు, ఇప్పటిదాకా అతి గతి లేదు। ఆ ఇచ్చిన 10,000 రూపాయలు కూడా 2 కిస్తీలు ఎగ్గొట్టిరు, ఇప్పటి వరకు ఏ హామీని పూర్తి స్థాయిలో నెరవేర్చలేదు। డిగ్రీ పూర్తయిన అందరికీ నెలకు 15,000 రూపాయలు, సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తామన్నారు। ఇంకా అనేక రకమైన హామీలను, మోసపూరితమైనటువంటి హామీలను ఇచ్చి తెలంగాణ రాష్ట్రంలో గద్దెనెక్కినటువంటి రేవంత్ రెడ్డి ఇప్పటికీ మేము మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటాం। మీరు ఇచ్చిన 420 హామీలకు 420 రోజులైంది, ఇప్పటికీ నువ్వు బయటకు వచ్చి సమాధానం చెప్తావు। నిన్నటికి నిన్న మీటింగ్లో మాట్లాడుతూ ఉంటావు। అసలు అమెజాన్ కొరియర్కు తేడా తెలియదు, నువ్వు ముఖ్యమంత్రి అని, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అని చెప్పుకోవడానికి మేము తెలంగాణ ప్రజలుగా సిగ్గుపడతా ఉన్నాం। ఇప్పటికైనా సోయి ఉంటే నువ్వు ప్రజాక్షేత్రంలోకి వచ్చి అసలు హామీలు ఏమైనాయి, నువ్వేం చేస్తున్నావు అనేది గుర్తించు। నీ మంత్రివర్గం ఒకటి చెప్తుంది, నువ్వు ఒకటి చెప్తావు, బట్టి విక్రమార్క ఒకటి చెప్తాడు, తుమ్మల నాగేశ్వరరావు ఒకటి చెప్తాడు, నువ్వు ఒకటి చెప్తావు। ఒకళ్ళేమో 50% రుణమాఫీ పూర్తయిందంటారు, ఒకళ్ళేమో 70% అయిందంటారు, నువ్వేమో 100% అయిందని నువ్వు మాట్లాడతావు। ఇప్పటి వరకు ఎవ్వరికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ ఒక్క వర్గానికి కూడా న్యాయం చేయలేని నీకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండే నైతిక హక్కు లేదు। ఇవాళ జనవరి 30 గాంధీజీ గారు నిర్యాణమైనటువంటి తేదీ, ఈరోజు ప్రజాస్వామ్యానికి కూడా కూలి అయినట్టు మేము పరిగణిస్తూ ఉన్నాం। ఎందుకంటే నువ్వు ఇచ్చినటువంటి 420 హామీలకు ఈ రోజుకు నీ ప్రభుత్వానికి వచ్చిన 420 రోజులకు సరిపోయింది। ఇక మీద తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నీకు కొనసాగే హక్కు లేదని భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం పక్షాన మేము తెలియజేస్తూ ఉన్నాం। నువ్వు ఇకనైనా పద్ధతి మార్చుకొని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమం అందించే విధంగా తోడ్పాటును అందించాలని మేము భారత రాష్ట్ర సమితి విద్యార్థి పక్షాన డిమాండ్ చేస్తున్నాం।